హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు అయితే మన వంట వచ్చేసి మటన్ ఫ్రై. సింపుల్గా ఈజీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకైతే ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్నాను. నేనైతే 300 గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఒక బాక్స్లోకి తీసుకున్నాను. బాక్స్లోంచి మళ్ళీ కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నానండి. దాంట్లో మనం ఏం చేయాలంటే కుక్కర్లో ఉడికించుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచింది వేస్తున్నాను. అదేవిధంగా తగినంత 1.5 స్పూను అట్లా పసుపు వేస్తాను. 1.5 స్పూను ఉప్పు అయితే వేసానండి నేను. అది మొత్తము మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక అరగ్లాస్ నీళ్ళు అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేట్టుగా చూసుకోవాలి మనం. చూస్తున్నారుగా, అంతా కలిసేట్టుగా కలుపుకోండి. మనం మామూలుగా చికెన్ ఫ్రై లాగా ఇది చేసుకోవడానికి కుదరదండి. ముందు ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ముక్క అనేది మెత్తగా వస్తుందన్నమాట. అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కుక్కర్లో వేసేసి బయట గిన్నెలో కాకుండా కుక్కర్లో వేసేసి ఈ మొత్తం వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే వచ్చేట్టుగా చూసుకుంటాను. 5 నుంచి 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఎయిర్ అంతా పోయిన తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. చూస్తున్నారుగా, మూత అయితే ఒకసారి తీసి చూద్దాం. బాగా ఉడికిపోయింది, మెత్తగా ముక్క అయితే మెత్తగా ఉడికిపోయిందండి. నీళ్ళు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో చాలా మటన్లో చాలా కొవ్వు ఉండింది, అందుకనే ఆయిల్గా కనిపిస్తుంది చూడండి. ఆ తర్వాత అయితే కుక్కర్ని పక్కన పెట్టేసి స్టవ్ పై బాండి పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల కంటే కూడా ఉల్లిపాయను మిక్సీలో వేసి కచ్చాపచ్చ దంచుకొని కూడా వేసుకొని వేయించుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. దీంట్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలో కూడా కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మరి కాస్తంత పసుపు అయితే వేసుకోవాలి. మరి కాస్తంత అంటే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. దాంట్లోనే కరివేపాకు అయితే వేసేసాను నేను. ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకొని నూనెలో ఉడికించుకోండి. ఆ కారం అనేది మాడిపోకముందే మటన్ని మనము ఆ నీళ్ళతో సహా మూకుట్లో వేసేసుకోవాలి. నీళ్ళు అనేటివి పడేయకుండా నీళ్ళు కూడా వేసుకోవాలండి. దీన్నంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది నేను నూనె మాత్రం చాలా తక్కువగానే వేసానండి. మటన్లో చాలా కొవ్వు ఉండింది, దాంట్లోంచి ఆయిల్ అంటూ వచ్చిందేమో అనుకుంటాను. అందుకే నూనె కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంది. మీరైతే కాస్తంత తగ్గించి వేసుకోండి. అదేవిధంగా దాంట్లోనే గరం మసాలా పొడి ప్లస్ ధనియా పౌడర్ అయితే వేసుకొని కలుపుకోండి. ఇంకా దీంట్లోకి మళ్ళీ కొబ్బరి గసగసాలు అవి ఇవి మసాలాలు దంచాల్సిన అవసరం లేదండి. అన్ని పొడి మసాలాలతోనే ఫ్రై అనేది చాలా బాగుంటుందన్నమాట. అవన్నీ మళ్ళీ కొబ్బరి అలా ఇలా వేసామంటే దాంట్లోకి అంత ముద్దగా వచ్చేస్తుంది అనమాట. ఇది నంజుకోవడానికి బాగుంటుంది, కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, నంజుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఆ కర్రీ చేసిన తర్వాత నాకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం ఒక చిన్న మాట చెప్పండి, బాగుంది అని. దీన్ని స్టవ్ మీద ఎప్పటివరకు ఉంచుకోవాలంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే అది వేగాలి కదా, ముక్క అనేది వేగాలి. అందుకని ఆ టైం వరకు ఉంచుకోవాలన్నమాట. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.